నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. మనమైతే మల్కాజ్గిరి నియోజకవర్గంకి అయితే వచ్చేసాం. ఇక్కడ అసలు ఎవరు పోటీ చేస్తున్నారు అనే విషయానికి వస్తే బీజేపీ నుండి ఈటెల రాజేందర్, అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ మూడు అయితే పోటాపోటీగా ఉన్నాయి. సొంత నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి విన్ అవుతాడా లేదా అనే విషయాలపై ప్రజలతో మాట్లాడి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అనే విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు స్వాతి అండి. నేను మల్కాజ్గిరి ఏరియాలో ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కొంచెం బాగుంది. 10 ఇయర్స్గా మన పిఎం గారు మోడీ గారు చాలా బాగా చేస్తున్నారు. సో నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను. ఎందుకు మోదీ? మోదీ ఎందుకు అంటే ఆయన 10 ఇయర్స్ బిఫోర్ ఏవైతే జరగలేదో అవన్నీ కూడా జస్ట్ 10 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అందుకని ఆయన చేసిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు అవి చాలా బాగా నచ్చాయి నాకు. సో అందుకని ఇక ముందు కూడా ఆయన ఉంటేనే బాగుంటుంది, బీజేపీ ఉంటే బాగుంటుంది. అంటే 100 days పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంత ముందు గవర్నమెంట్ కన్నా ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఫామ్ అయిన న్యూ గవర్నమెంట్ కూడా వాళ్ళ యాక్టివిటీస్ కానీ ప్రజలకి ఏదైనా సేవ చేయాలి అనే తపన కానీ అండ్ స్పీడ్ ఆఫ్ వర్క్ చాలా స్పీడ్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ పనులు చేయడం అది బాగుంది. ఇంకా కరెక్ట్గా చేయడము, ఎక్కడ అవినీతి ఉంటే అవన్నీ బయటికి తీసి చూపించడము, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారిది బాగుంది. ఇప్పుడు బస్సెస్ ఫ్రీగా పెట్టారు మహిళల కోసం, అలాగే మహిళల కోసం 500 రూపీస్కి సిలిండర్, అలా చాలా ఉన్నాయి. మీకు అందులో ఏది బాగా నచ్చింది? లేడీస్కి మీరు చెప్పినట్టు లేడీస్కి బస్సు అనేది ఫ్రీ ఇచ్చారు. సో మనకి లోకల్ ఆధార్ కార్డు ఉంటే, సిటిజన్షిప్ ఉంటే చాలు. సో అది చాలా నచ్చింది. ఇంతకు ముందు ఎవరు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది అది. అలాగే సిలిండర్ కూడా సేమ్ అంతే. ఇళ్ళ పథకం కానీ ఇలాంటి రకరకాల పథకాలు అనేవి అదే చెప్పాను, చాలా తక్కువ టైంలో ఆయన ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ వద్దు అని బీజేపీకే కావాలనుకుంటున్నారు? కేంద్రం గురించి అన్నాను. ఇక్కడ లోకల్ అయితే ఆయన బాగుంది, అది తెలంగాణ అయితే కాంగ్రెస్. ఓకే. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? విజయ్. ఓటేసి ఈసారి నియోజకవర్గంలో, మీ నియోజకవర్గంలో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీని గెలుపుతాం. ఎందుకు బీజేపీ? ఈటెల రాజేందర్ మంచిగా చేస్తాడు మల్కాజ్గిరి, అందుకని ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? చేశాడు. 100 రోజుల పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డిది? పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పొత్తుల రాజకీయం ఒకవైపు ఉంది, జగన్ ఒకవైపు ఉన్నారు. మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? మరి అతను న్యాయంగా వస్తున్నాడు కాబట్టి మొదటి నుంచి కూడా న్యాయంగా అడ్డుగోలుగా చేయట్లేదు, అతను న్యాయంగా చేస్తారని. జగన్ పరిపాలన చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా, అసలు అసలు బాగలేదు, రోడ్లు లేవు, సరిలేదు, అసలు అంత దొంగల దోపిడిగా ఉంది, భయపెట్టడం జనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే నిల్చోకుండా పొత్తుల్లో కలిశారు కదా, అందుకే వస్తుందనే మేము ఆశిస్తున్నాం. మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? మేము మల్కాజ్గిరిలో ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుండి? అది మేము పుట్టుకనే ఇక్కడ. ఈసారి ఓటేసి ఎవరికి గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాము బీజేపీ అనుకుంటున్నాం. అంటే గట్టి ఆపోజిషన్ లేకపోవడం వల్ల బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నారా? అంటే ఈసారి ఏంటంటే లాస్ట్ టైం కాంగ్రెస్ ఉండే కదా, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దామని. ఎట్లా చేస్తాడని ఈటెల రాజేందర్ వర్క్ ఇక్కడ. అంటే క్యాండిడేట్ బట్టి ఓటేస్తున్నారా లేకపోతే పార్టీ బట్టి ఓటేస్తున్నారా? ప్రజెంట్ అయితే క్యాండిడేట్ బట్టే ఓటేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఇక్కడ జరిగాయా? ఇక్కడ లాస్ట్ టైం అయితే ఏమంతా జరగలేవు, ఇప్పుడు ప్రజెంట్ చూడాలి, అందుకే చేంజెస్ కోరుకుంటున్నాం. 100 రోజుల రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఎలా ఉంది? మాకైతే ఏం రాలేవు, వేరేలోకి వచ్చి ఉండొచ్చు, మాకైతే ఏం రాలేవు. చూశారు కదా, ప్రజలు కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, మరికొంతమంది హ్యాట్రిక్ విజయం నరేంద్ర మోడీదే అంటున్నారు. చూడాలి అసలు ఎవరికి ఓటేసి గెలిపిస్తారు. ఈ నియోజకవర్గంలో అయితే ఇలా ఉంది పరిస్థితి. మరో నియోజకవర్గంలో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.